ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి కీవర్డ్స్ అన్నమాట. సో ఫస్ట్ అసలు పైథాన్ 3.8 ప్రకారం మనకి టోటల్ 35 కీవర్డ్స్ ఉన్నాయి పైథాన్లో. సో ఇక్కడ చూడండి, కీవర్డ్స్ ఆర్ ద రిజర్వ్డ్ వర్డ్స్ ఇన్ పైథాన్. సో కీవర్డ్స్ అనేవి రిజర్వ్డ్ వర్డ్స్ అనమాట. సో దాన్ని మనం ఆ కీవర్డ్ గురించి తప్పించి డిఫరెంట్ వాటికి వాడడానికి ఉండదు. సో ఇక్కడ ఇది చూడండి, మనం కీవర్డ్ ఏదైతే ఉందో దాన్ని వేరియబుల్ నేమ్ కింద వాడలేము, ఫంక్షన్ నేమ్ కింద వాడలేము, ఆర్ ఎనీ అదర్ ఐడెంటిఫైర్ కింద కూడా మనం వాడలేము అనమాట. సో ఏంటి అసలు కీవర్డ్స్ అనేది రిజర్వ్డ్ వర్డ్స్. పైథాన్లో మనం దాన్ని వేరియబుల్ నేమ్ కింద వాడకూడదు, ఫంక్షన్ నేమ్ కింద వాడకూడదు, లేదా ఏం ఐడెంటిఫైయర్స్ కింద మనం వాడకూడదు. అది ఎందుకు యూస్ చేస్తాం? దే ఆర్ యూస్డ్ టు డిఫైన్ ద సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద పైథాన్ లాంగ్వేజ్. అది సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద పైథాన్ లాంగ్వేజ్ డిఫైన్ చేయడానికి యూస్ చేస్తాం. ఈ పైథాన్ కీవర్డ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో ఈ పైథాన్లో మనకి కీవర్డ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. మీరు అనుకోవచ్చు ఎందుకు నేను పైథాన్ ఐడియల్లోనే మీకు ఇలా చూపిస్తున్నానని. సో ఇక్కడ చూడండి, ఫాల్స్ అనేది మనకి కీవర్డ్. సో ఇక్కడ నేను సో చూసారా, ఈ ఫాల్స్కి తేడా. సో ఒకవేళ ఫాల్స్ అనేది కేస్ సెన్సిటివ్ అనమాట. సో మనం దాన్ని బట్టి బిహేవ్ చేయాలి. సో అదేవిధంగా అవైట్, ఎల్స్, ఇంపోర్ట్, పాస్, నన్, బ్రేక్, ఎక్సెప్ట్ వీటన్నిటి గురించి మనం ఫ్యూచర్లో ఇవన్నీ యూస్ చేస్తున్నప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం ఫాల్స్ అనేది ఇందాక చూసాం. లైక్ మనం ఇందాక దేని గురించి డిస్కస్ చేసుకున్నాం? సో ఇందాక మనం చూసినప్పుడు అది వాల్యూ అనేది బూలియనా కాదా అని చెప్పినప్పుడు ఇది మనకి వాల్యూ వచ్చింది కదా. సో ఇది మనం ఆల్రెడీ చూసాం. కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్స్. సో ఇది మనం ఫ్యూచర్ వీడియోస్లో చూడబోతున్నాం. ఇంపోర్ట్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఇన్ని కూడా యూస్ చేసాం మనం స్ట్రింగ్స్ చూసినప్పుడు. త్రూ చూసాము. సో క్లాస్ ఫైనల్లీ ఇవన్నీ మనం ఫ్యూచర్లో చూస్తాం. సో ఇవన్నీ మనం చూడాల్సినవి. సో దీంట్లో కొన్ని మీకు ఆల్రెడీ తెలుసు. సో రిమైనింగ్ మనం చూస్తాం. సో ఇవి కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ అంటే ఏమీ కాదు, అవి రిజర్వ్డ్ వర్డ్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కీవర్డ్స్ అనేవి రిజర్వ్డ్ వర్డ్స్. మనం వేరియబుల్స్ క్రియేట్ చేసాం కదా, ఆ వేరియబుల్స్లో మనం లైక్ ఇక్కడ చూడండి, నేమ్ ఈక్వల్స్ టు జాను అని తీసుకున్నాం. సో ఇలా చేసుకోవచ్చు. అదే ఇక్కడ ఫాల్స్ ఈక్వల్స్ టు రియా అనుకోండి. సో ఏమవుద్ది? ప్రింట్ రియా. సో అది మనకి అవ్వదు అన్నమాట. సో ఇది అంతా ఒకసారి కట్ చేస్తున్నాను మీకు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపించడానికి. ఓకే, సో ఇదంతా కట్ చేస్తాను. సో దీన్ని రన్ చేసి చూపిస్తాను. చూసారా, కాంట్ అసైన్ టు ఏ కీవర్డ్. సో ఇక్కడ మనకి ఫాల్స్ అనేది కీవర్డ్ కింద అసైన్ అవ్వదు అనమాట. సో ఇది కీవర్డ్స్ గురించి. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.